Yes. So in yesterday class, we have seen how to create components and separate the components to different files. Okay, and the component is nothing but a reusable piece of UI. So in yesterday's case, we have created navbar, sidebar, and I've used the same navbar as a footer also, because when we have the same behavior with different properties, ఒకటే behavior and different properties ఉన్నప్పుడు we reuse the same component. Okay, so this is my navbar and this is my footer and this is sidebar. So this we call as a component. Okay, fine. And I've also told you, if you are returning something from an app or function in return చేస్తున్నాం, it has to be a single component. Single component మనం return చేయగలుగుతాం. So if you see here, app అనే function నేను call చేసినప్పుడు I'm returning only one component, one tag at final, multiple tags level. You can have number of children in n number of children inside that tag, but you have to return only one thing from the app or whatever file you are doing. So component dots folder lo I do have one more file, nav.js ఉంది, nav.js ఉంది నా దగ్గర. ఈ nav.jsx లో కూడా నేను రిటర్న్ చేసేటప్పుడు కూడా I have only one tag. Tag లోపల I have multiple children, but I have only one tag. సో ఈ ప్రాప్స్ ఏంటంటే ఇక్కడ when you want to pass some data to your component, you can pass that data as a props. So ఈ navbar అనే component లో నువ్వు ఎలా అయితే ఇక్కడ ప్రాపర్టీస్ రాస్తున్నావు, if you see, this is similar to HTML tag properties. HTML tag లో కూడా మనకి ప్రాపర్టీస్ మీరు అలానే రాస్తారా ఉన్న h1 ఇలా ఉంటుంది. How do you write properties? You'll write in this way only, id equal to so and so, class name, type. Yes. సో ఈ విధంగానే రాస్తారు మీరు ట్యాగ్ లో కూడా ప్రాపర్టీ. సేమ్ వే ఐ హావ్ క్రియేటెడ్ దిస్ కస్టమ్ కాంపోనెంట్. హ్యావ్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను, జాక్స్ యాజ్ ఎ ట్యాగ్ విచ్ లుక్స్ లైక్ ఎ ట్యాగ్. చూడడానికి ట్యాగ్ లానే ఉంటుంది HTML. ఆ కాంపోనెంట్ కి కూడా నేను కొన్ని ప్రాపర్టీస్ పంపిస్తాను, నేమ్ అండ్ ఇమేజ్. ఓకే, సో నేమ్ అండ్ ఇమేజ్ పంపించాను. సో దీన్ని నేను ఈ కాంపోనెంట్ లో మనకి ఆబ్జెక్ట్ లాగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మనకి ఒక ఆబ్జెక్ట్ లోపల ర్యాప్ అయి వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ కి నేను ప్రాప్స్ అని ఇచ్చాను. సో ఈ ఆబ్జెక్ట్ నేను ఇప్పుడు కంట్రోల్ చేశాను అనుకోండి, ఐ గెట్ ఆబ్జెక్ట్ విత్ హ్యావింగ్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ image. See, I just run this now. Yeah, I've got the object. Inside that I have image and name. నేను ఇక్కడ ఈ కాంపోనెంట్ కి ఓన్లీ నేమ్ ఒకటే పంపించాను కాబట్టి నాకు ఇక్కడ ఓన్లీ నేమ్ వచ్చింది. సేమ్ కాంపోనెంట్ సేమ్ ఫంక్షన్ కి I have passed two objects కాబట్టి I have got two objects, two properties in object, sorry. ఓకే, సో ఈ విధంగా మనం అడిషనల్ డీటెయిల్స్ అనేది మన కాంపోనెంట్ ఆర్ ట్యాగ్ ఆర్ ఫంక్షన్ మీరు ఏ విధంగా కాల్ చేయండి పంపించచ్చు అనమాట. ఇక్కడ దాకా క్లియర్గా సత్య? క్లియర్ అండి.
సో JSX అంటే ఏంటి? యాజ్ ఐ టోల్డ్ యూ, JSX అంటే జావాస్క్రిప్ట్ XML. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అండ్ HTML. సో మన కాంబినేషన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అండ్ HTML. నిన్నటి దాకా మనం ఏం చేసామంటే ప్లెయిన్ HTML రాసాం. ఇఫ్ యూ సీ దిస్ సైడ్ బార్, యూ హ్యావ్ దిస్ ప్లెయిన్ HTML, నో జావాస్క్రిప్ట్. ఇక్కడ కూడా nav బార్ చూడండి, మొత్తం జావాస్క్రిప్ట్, మొత్తం HTML ఉంది, జావాస్క్రిప్ట్ ఏం లేదు. సో హౌ డు వి యాడ్ జావాస్క్రిప్ట్ హియర్? ఎస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ nav బార్ లో నేను జావాస్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను. సో హౌ డు ఐ రైట్ ఇట్? సో వీ డూ హ్యావ్ జావాస్క్రిప్ట్, కొంచెం జావాస్క్రిప్ట్ ఉంది ఇక్కడ. సో ఇది చూడండి, ఈ ఫ్లవర్ బేసెస్ లో మనం ఏదైతే కోడ్ రాస్తామో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్స్ అంటే విచ్ రిటర్న్ సంథింగ్, దాన్ని జావాస్క్రిప్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ props డాట్ నేమ్ అని నాకు రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? నేమ్ రిటర్న్ చేస్తుంది. సో వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ సైడ్ దిస్ ఫ్లవర్ బేసెస్, అది ఒక రిటర్న్ చేయాలి, లేకపోతే అది మీకు జావాస్క్రిప్ట్ అవ్వదు. సో ఈ ఫ్లవర్ బేసెస్ మధ్య ఏం రాసినా కాల్ ఇట్ యాస్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇట్స్ రిటర్న్ సంథింగ్. ఎక్స్ప్రెషన్ అంటే విచ్ రిటర్న్ సంథింగ్, ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ప్రాప్స్ డాట్ నేమ్ అనేది విల్ రిటర్న్ నేమ్, అందుకని ఇక్కడ ఇది రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ మోర్ ట్యాగ్, p ట్యాగ్. నేను ఇక్కడ 1+2 అని రాస్తాను. 1+2 అనేది ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఇట్ రిటర్న్ సంథింగ్. నాకు ఏమొస్తుంది అప్పుడు? 3 వస్తుంది. సి, ఐవ్ గాట్ 3. చూసారా? అలా మీరు ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్స్ అని రాయొచ్చు. అలా ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ కోడ్ రాయొచ్చు అన్నాను కదా అని చెప్పి మీరు ఇక్కడ లెట్ నేమ్ ఈక్వల్ టు దినేష్ అని క్రియేట్ చేయలేరు. ఇట్స్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ ఎ డిక్లరేషన్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకు చెప్పండి ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది? బికాస్ దిస్ ఈస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ డిక్లరేషన్. వేరియబుల్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? విచ్ రిటర్న్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇయర్, లేకపోతే నువ్వు నేమ్ క్రియేట్ చేసావు కదా, అది ఇక్కడే క్రియేట్ చేయి. లెట్ నేమ్ ఈక్వల్ టు హెడర్ అని చెప్పి ఆ నేమ్ ఇక్కడ రాయి. ఎక్స్ప్రెషన్ నేమ్ అనేది రిటర్న్ సంథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ హెడర్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ లోనే నువ్వు JSX రాస్తావు. ఇక్కడ బయట ఆల్ ది స్పేస్, ఆల్ ద ఫంక్షన్ ఇన్సైడ్ నువ్వు రాసేది జావా స్క్రిప్ట్ లాజిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, h1 ట్యాగ్. టెంప్లెట్ స్ట్రింగ్స్ క్రియేట్ చేశాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇక్కడ ఈ h1 ట్యాగ్ బదులు ఐ యూజ్ దిస్ హెడింగ్. చూద్దాం, లెట్స్ సీ వాట్ ఇట్ విల్ కమ్స్. హెడింగ్ అనేది ఇట్స్ అ వేరియబుల్. నేను ఇది యూజ్ చేయాలంటే ఐ హ్యావ్ టు
జావా స్క్రిప్ట్ వేరియబుల్ కాబట్టి నేను యూస్ చేయాలంటే 100% ఫ్లవర్ బేసిస్లో ఉండాలి. See? మనకి రాలేదు అది. ఎందుకు రాలేదు? ఇట్స్ నాట్ JSX, ఇది స్ట్రింగ్ లాగా యాడ్ అవుతుంది. ఇది స్ట్రింగ్ లాగా ఇక్కడ వస్తుంది. ఇట్ డజంట్ వర్క్. మనం రిటర్న్ స్టేట్మెంట్లో ఏదైతే రాస్తామో అదే JSX. సో రిటర్న్ స్టేట్మెంట్ నేను రాశాను కాబట్టి ఇట్స్ JSX. Okay, otherwise let's just remove the template strings. Template strings remove చేసి ట్రై చేద్దాం. See? మనకు అప్పుడు ఈ డాలర్ వచ్చింది. కూల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు JSX యాడ్ చేయాలనుకుంటే మాత్రం దాన్ని 110% టెంప్లెట్ స్ట్రింగ్స్లో కానీ ఇన్వర్టెడ్ డబుల్ కోట్స్లో కానీ మీరు వ్రాప్ చేయకూడదు. ఎందుకంటే వ్రాప్ చేసి మీకు అది స్ట్రింగ్ లాగా యాక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నీకు హెడ్డింగ్ కావాలి H1 ట్యాగ్. నేను ఇది ఎలా పెట్టాను చూడండి. దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను H1ని. అండ్ దీని లోపల నాకు నేమ్ కావాలి, విచ్ ఈస్ అ జావా స్క్రిప్ట్ వేరియబుల్. సో నేను జావా స్క్రిప్ట్ కోడ్ యూస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ హావ్ యూజ్ దిస్ ఫ్లవర్ బేసిస్. ఫ్లవర్ బేసిస్ లోపలే నేమ్ రాయాలి. ఇఫ్ ఐ డూ ఇన్ దిస్ వే నాకు నేమ్ అని వస్తుంది. గెట్ ది వర్డ్ నేమ్ అని వస్తుంది, దాని లోపల ఉండే వాల్యూ రాదు. సో హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇన్ ఫ్లవర్ బేసిస్. ఎందుకంటే అప్పుడే నువ్వు జావా స్క్రిప్ట్ కోడ్ అనేది నువ్వు రాయొచ్చు HTML తో కలిపి. దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ JSX, జావా స్క్రిప్ట్ ప్లస్ HTML. సో ఫ్లవర్ బేసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలనుకున్నా కానీ యూ హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇన్ సైడ్ ది ఫ్లవర్ బేసిస్, విచ్ హ్యాస్ టు రిటర్న్స్. అంటే గుర్తుపెట్టుకోండి, రిటర్న్ చేయాలి, అప్పుడే మీరు రాయగలుగుతారు. కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రిటర్న్ సంథింగ్ కదా, నేను ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ జస్ట్ క్రియేట్ ఎ ఫంక్షన్ రిటర్న్ ఇలా ఉంది కదా, రిటర్న్ నేమ్ అని పెట్టాను. సో దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ సంథింగ్. నేను ఇప్పుడు దీన్ని ఇలా కాల్ చేయొచ్చు. సరే, ఎర్రర్ ఏం రాలేదు, ఎందుకంటే నేమ్ అంటే ఏంటి, హెడర్, అదే వచ్చింది చూడండి ఇక్కడ. సో ఎందుకంటే ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్రెషన్ అంటే 100% ఏదైనా రిటర్న్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెర్నరీ ఆపరేటర్ ఉంటుంది. టెర్నరీ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. 10 greater than 5 or 3. If it is true, return true అని రాస్తాం. If it is false, return false అని రాస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది will return something, either true or false. See, true. And 10 is always obviously greater than 3. సో అందుకని ట్రూ అయింది కాబట్టి ఇది రిటర్న్ అయింది. ఫాల్స్ అయితే ఇది రిటర్న్ అవుతుంది. ఓకే, ఫాల్స్. సో ఇన్ దిస్ వే మనం జావా స్క్రిప్ట్ అనేది యాడ్ చేయొచ్చు JSX లోపల. ఫ్లవర్ బేసెస్లో ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ. జావా స్క్రిప్ట్ అనగానే మీరు ఇఫ్ స్టేట్మెంట్ రాయలేరు. ఎందుకు రాయలేరు? ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎక్స్ప్రెషన్ కాదు, ఇట్స్ ఏ స్టేట్మెంట్. ఇఫ్ అనేది స్టేట్మెంట్. ఇఫ్ అనేది స్టేట్మెంట్, కండిషనల్ స్టేట్మెంట్. సో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి, మనకి ఏమేమి టైప్స్ ఉంటాయి కోడ్లో. వీ హ్యావ్ we have expressions, which return something. Okay, we have statements, we have declarations. అన్నిటికీ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఎక్స్ప్రెషన్ అనుకోండి, I just write simple 1 + 2 అనేది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ which returns something as 3. అదర్వైజ్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అని రాస్తాను. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఇట్ రిటర్న్స్ ఆబ్జెక్ట్ డాట్ నేమ్. స్టేట్మెంట్ అంటే ఏంటి? వీ హ్యావ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్,
else if. All these we do have conditional statements. And declarations, and we declare them. Like for example, let name equal to so and so. Okay, I just write it here. More concise content. This is a declaration. Okay. This is a declaration. If you just have this name ఇలా ఈ విధంగా ఉందనుకోండి, normally otherwise we have 1 plus 2. It is an expression. Obviously ఇది ఇప్పుడేం రిటర్న్ చేయదు, సింపుల్గా చెప్పాలంటే. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఈ ఫంక్షన్ నువ్వు కాల్ చేస్తున్నావు కదా, కాల్ చేసే దగ్గర దాని ఎక్స్ప్రెషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాల్ రిటర్న్. We call this as an expression. Why we are calling this as an expression? Because it returns something. Okay, fine. సత్య క్లియర్ గా ఇక్కడ దాకా నీకు JSX అంటే ఏంటి? How do we add JavaScript inside this HTML? సింపుల్ గా చెప్పాలంటే ఫ్లవర్ బేసెస్ పెట్టి యాడ్ చేయాలి. ఏదైతే ఫ్లవర్ బేసెస్ లో ర్యాప్ చేస్తున్నామో ఇట్ హ్యాస్ టు బి అన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే విచ్ రిటర్న్ సంథింగ్. సో నువ్వు ఇఫ్ స్టేట్మెంట్స్ లెట్ అవన్నీ డిక్లేర్ చేయలేవు. యూ కెన్ రైట్ సమ్ అదర్ JavaScript పార్ట్ ఆఫ్ కోడ్ విచ్ రిటర్న్ సంథింగ్. ఫంక్షన్స్ నువ్వు ఫంక్షన్స్ కాల్ చేయొచ్చు. నువ్వు ఫంక్షన్ కాల్ చేయగలిగావు అన్నప్పుడు, నువ్వు ఫంక్షన్ కాల్ చేయగలను అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే లాజిక్ ఉంటుందో, నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ కానీ అదంతా నువ్వు ఫంక్షన్లో పెట్టి చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నావు, ఇఫ్ స్టేట్మెంట్తో కండిషనల్గా నువ్వు చెక్ చేయాలనుకుంటున్నావు, అప్పుడే నువ్వు అది యాడ్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు ఏ విధంగా యాడ్ చేస్తావు చూడండి, ఈ విధంగా ఫంక్షన్ కాల్ చేస్తావు విచ్ రిటర్న్ సంథింగ్. యూ కెన్ యాడ్ దట్ ఇఫ్ స్టేట్మెంట్ హియర్. This will run exactly. ఏం ప్రాబ్లం ఉండదు. రిటర్న్స్ నేమ్. నేమ్ ఏంటి మనకి? హెడర్. ఓకే, క్లియర్. సో ఇఫ్ స్టేట్మెంట్స్ నేను ఇక్కడ యాడ్ చేయకపోవచ్చు, బట్ నేను దాని ఒక ఫంక్షన్లో ర్యాప్ చేసి ఆ ఫంక్షన్కి ఒక రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేసి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాను అనుకోండి, నా దిస్ విల్ రన్. ఎందుకంటే ఇట్స్ ఫంక్షన్ విచ్ రిటర్నింగ్ సంథింగ్. సో దీని లోపల నువ్వు కండిషనల్గా చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకో, లేదా వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకో. క్రియేట్ వేరియబుల్ హియర్. ఓకే, కూల్. సో ఈ వేరియబుల్ని రిటర్న్ చేయాలనుకుంటే ఈ వేరియబుల్ని రిటర్న్ చేయి. నీకు అప్పుడు ఏది వస్తుంది ఇక్కడ? 34. సో ఈ విధంగా నువ్వు చేయొచ్చు, ఫంక్షన్ రాదు. బట్ ఈ ఫ్లవర్ బేసెస్ లో మాత్రం ఓన్లీ విచ్ రిటర్న్ సంథింగ్ ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్ సత్య? చూడు ఒకసారి కోడ్ అబ్జర్వ్. సార్ కోడ్ చూడు, 10 seconds.
గ్రేట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వి జస్ట్ క్రియేట్ ఏ కార్డ్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. హౌ డు వి క్రియేట్ మల్టిపుల్ కాంపోనెంట్స్, డైనమిక్ డేటా ఎలా చేంజ్ అవుతుంది అది చూద్దాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు దిస్ app.js ఫైల్. వి హ్యావ్ an app bar, సైడ్ బార్. తర్వాత నాకు ఈ సైడ్ బార్ పక్కన నాకు ఆ కార్డ్ కాంపోనెంట్ వస్తాయి కదా ఆబ్వియస్లీ. సో నేను సైడ్ బార్ పక్కన నాకు కార్డ్ కాంపోనెంట్ ఎలా రావాలంటే ఐ హ్యావ్ కార్డ్ కాంపోనెంట్ కావాలన్నప్పుడు నేను ఏం చేయను, కార్డ్స్ కదా. సో I'll go to this component. I'll create a file called cards. కార్డ్స్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఐ వాంట్ దిస్ కార్డ్స్ కాంపోనెంట్ సైడ్ బార్ పక్కన కావాలి. సో సైడ్ బార్ పక్కన ఎలా పెట్టాలి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను అనుకోండి ఆ కార్డ్స్ కాంపోనెంట్, నాకు సైడ్ బార్ పక్కన వస్తుందా కింద వస్తుందా? ఆబ్వియస్లీ కింద వస్తుంది. See? నాకు ఇది పక్కన కావాలి సత్య. సో నేను ఏం చేయను చెప్పు. separate development వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఈ రెండింటిని నువ్వు డివ్ లో ర్యాప్ చేసి క్లాస్ ఫ్లెక్స్ ఇచ్చేస్తే నీకు పక్క పక్కన వస్తాయి. సారీ, నేను టైప్ స్క్రిప్ట్ ఉంది అనుకున్నాను. ఇట్స్ ఓకే. ఐ జస్ట్ యాడ్ ఏ ఓకే. సో పక్క పక్కన వచ్చాయి. లెట్ మీ జస్ట్ కమెంట్ దిస్ అవుట్. కార్డ్స్ కాంపోనెంట్ పక్కన వచ్చి గ్రేట్. లాస్ట్ టైం నేను మార్జిన్ టాప్ సైడ్ బార్కి ఇచ్చాను. ఇప్పుడు సైడ్ బార్కి అవసరం లేదు, మనం ర్యాప్ చేసాం కాబట్టి డివ్ లో విల్ గివ్ దట్ టు ది డివ్. డాట్ హోమ్ అని చెప్పిస్తాను. అండ్ డాట్ హోమ్ నేను I just add it here. One more class. I can give multiple classes, right? See, ఇప్పుడు నేను హోమ్ అనే క్లాస్ కి మార్జిన్ టాప్ ఇవ్వడం వల్ల ఈ రెండు హోమ్ అనే డివ్ లో ర్యాప్ అయి ఉండడం వల్ల అండ్ రెండింటికి సపరేట్ గా మార్జిన్ టాప్ ఇవ్వ అవసరం లేదు, ఒక డివ్ కి ఇచ్చేసాను. గ్రేట్. ఇప్పుడు నాకు కార్డ్స్ ఎలా కావాలి, నాకు కార్డ్స్ ఎలా కావాలంటే ఐ వాంట్ దిస్ ఇన్ దిస్ వే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ డిఫరెంట్ డేటా. నాకు సేమ్ డేటా వద్దు, ఐ వాంట్ డిఫరెంట్ డేటా. సో నేను ఏ విధంగా అచీవ్ చేయొచ్చు, కార్డ్స్ కాంపోనెంట్కి వెళ్ళాను, ఐ హ్యావ్ కార్డ్స్ అనేది ఉంటుంది ఇక్కడ, నా దగ్గర లోపల డిఫరెంట్ డేటా అని ఉండాలి. సో ఐ వాంట్ సపరేట్ కార్డ్ ఫర్ ఇట్. ఒక కార్డ్ కావాలి నాకు. నేనేం చేస్తాను చూడండి, న్యూ ఫైల్, ఐ హ్యావ్ card.psjsx. సో ఐ హ్యావ్ కార్డ్. ఈ కార్డ్స్ లోపల నేను ఏం చేస్తాను, కార్డ్ కాంపోనెంట్ పెడతాను. సో నాకు అప్పుడు కార్డ్స్ లోపల కార్డ్ ఉంది. గ్రేట్. ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలంటే నా కార్డ్కి లేఅవుట్ అంటే స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి. సో నా కార్డ్ ఎలా ఉండబోతుంది, నా కార్డ్ ఒక డివ్ ఉంటుంది, ఆ డివ్ లోపల నాకు ఒక టైటిల్ ఉంటుంది. నా కార్డ్కి ఒక టైటిల్ ఉంటుంది, అవునా? కార్డ్కి ఒక టైటిల్ ఉంటుంది, అది రైట్ ఇట్స్ TITTLE టైటిల్ ఉంటుంది. అండ్ కార్డ్కి ఒక ఇమేజ్ ఉంటుంది ఆబ్వియస్లీ.
let's just check మన దగ్గర ఏమి images ఉన్నాయా. Public folder లో we have one logo dot something. We'll use that logo 192.png. Okay, it's alternate into that. It's a logo. ఆ కార్డ్కి ఒక టైటిల్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, తర్వాత డిస్క్రిప్షన్ ఉంది, అండ్ తర్వాత ఐ హ్యావ్ బటన్ ఉంది, ఇంకేదన్నా రేటింగ్ అని పెడతాం. అదే దిస్ 4 things is more than enough. See, ఇది నా కార్డ్. ఇప్పుడు నా కార్డ్ నేను స్టైల్ చేస్తాను. I'll give class name as card. ఓకే, బేసిక్ స్టైల్ చేద్దాం. యాప్ డాట్ సిఎస్ఎస్ డాట్ కార్డ్. ఏ విధంగా స్టైల్ చేయొచ్చు నేను దీన్ని? Obviously, display flex direction column, justify space between align border, background color, height. అవసరం లేదు ఇది. Okay, color white. Color we can use it as black. Text color. Okay, and box shadow we can use it as this thing. Okay, and we'll do some border radius. This is my card. Border radius ఎక్కువ అయిపోయింది. This is my card. Background color దరిద్రంగా ఉంది. Very light blue I'll give it. Subtle blue. And తర్వాత ఇది నా కార్డ్. I've this card. I'll just style the button also. Button కూడా basic styling చేద్దాం. This is my button. Black color. Okay. And I'll add card component లోకి వెళ్ళి I'll add make this capital. Okay. Text కొంచెం చిన్నగా చేద్దాం బటన్ ది. Yes. So I've created this card component. We can give some more padding X. Okay, great. Padding. Great. So నేను కార్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేసేసాను. దిస్ ఇస్ మై కార్డ్ కాంపోనెంట్. కార్డ్స్ లోపల నేను ఆ కార్డ్ కాంపోనెంట్ పెట్టాను. ఓకే, ఐ జస్ట్ హ్యావ్ మై కార్డ్స్ లోపల నా కార్డ్ కాంపోనెంట్ పెట్టాను. సచ్చా ఇక్కడ దాకా క్లియర్ కదా, నీకేం డౌట్ లేదు కదా? కార్డ్స్ లో నేను కార్డ్ ఒకటి, కార్డ్స్ అంటే మల్టిపుల్ ఉంటాయి. ఇప్పుడు కార్డ్ ఉంది, నేను ఒకటి కార్డ్ కాంపోనెంట్ లోపల. ఇది సింపుల్ యూఐ, నథింగ్ జావా స్క్రిప్ట్ కూడా లేదు, మొత్తం HTML. ఇక్కడ దాకా క్లియర్ కదా సత్య? ఓకే, అంటే 2 ఫైల్స్ క్రియేట్ చేశారా? కార్డ్స్ 2 ఫైల్స్ క్రియేట్ చేశాను, కార్డ్స్, కార్డ్. సో కార్డ్స్ అనేది నేను ఎక్కడ పెట్టాను? app.jsx లో పెట్టాను. సైడ్ బార్ పక్కన కార్డ్స్ చూడు, నేను హైలైట్ చేసిన మొత్తం ఇదంతా కార్డ్స్. ఇది ఒక్కటి కార్డ్. ఓకే, కార్డ్ అనే ఫైల్ మళ్ళీ కార్డ్స్ లో పెట్టారు. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం స్పేస్ కావాలి ఈ కార్డ్స్ అనే దానికి. ఐ జస్ట్ కమ్ హియర్. ఒక ప్రాపర్టీ కాబట్టి ఐ రైట్ ఇట్ హియర్.
Great. పర్ఫెక్ట్. నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంకో కార్డ్ కావాలి సత్య. ఐ వాంట్ ది సేమ్ అదర్ కార్డ్. ఇలాంటి కార్డు నాకు పక్కన కావాలి. సో నేను ఏం చేయాలి చెప్పు? యాప్ డాట్ జేఎస్ పేస్ట్ చేయాలి. సారీ ఏంటి? యాప్ డాట్ జేఎస్ సేమ్ కార్డ్స్ అనేది పేస్ట్ చేయాలి. అప్పుడు నాకు కార్డ్స్ వస్తాయి. నాకు ఓన్లీ కార్డ్ కావాలి, ఒకటే కార్డు కావాలి. ఇప్పుడు కార్డ్స్ అనేది లో కార్డ్ అని పెట్టాలి. కార్డ్స్ లోపల ఐ వాల్ రిపీట్ ది సేమ్ థింగ్ సైట్. వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది అన్నిటిని ఒక div లో ర్యాప్ చేసి కమాండ్ షిఫ్ట్ బి ర్యాప్ ఇన్సైడ్ div. దానికి కూడా నేను ఫ్లెక్స్ ఇచ్చేస్తాను. ర్యాప్ అవ్వలేదు. కమాండ్ షిఫ్ట్ బి ర్యాప్ ఇన్సైడ్ div డాట్ ఫ్లెక్స్. గ్రేట్. సో మనం ఈ క్లాస్ ఒకటి క్రియేట్ చేసాం కదా ఫ్లెక్స్ అనే దానికి, దానికి కొంచెం గ్యాప్ కూడా ఇస్తాం. టూ కార్డ్స్ వచ్చాయి నాకు సత్య. సో నా దగ్గర మల్టిపుల్ డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్డ్స్ డేటా, నా కార్డ్స్ ఇది, ఐ హ్యావ్ దిస్ కార్డ్స్, ఐ హ్యావ్ దిస్ డేటా. లెట్ కార్డ్స్ ఈక్వల్ టు, నా దగ్గర ఆబ్జెక్ట్ ఉంది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అరే ఉంది, దాని లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కార్డ్ 1, కార్డ్ 2, ఇంకొక కార్డ్ ఏముంటుంది, కార్డ్ 3, కార్డ్ 4, ఇట్లా 4 కార్డ్స్ ఉన్నాయి సత్య. నా దగ్గర 4 ఇమేజెస్ కావాలి. I'll use some online URLs, okay? కార్డ్ 1కి ఇది పెట్టేస్తాను నేను. కార్డ్ 2కి నేను yeah, I've added this online links instead of download. Fast గా అయిపోయింది. గ్రేట్. సో నేను ఇప్పుడు ఇది యాడ్ చేసేసాను సత్య. కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్ లో అరే ఉంది, డేటా ఉంది. ఇప్పుడు నాకు ఈ కార్డ్ లో స్టాటిక్ డేటా ఉంది. దిస్ ఇస్ స్టాటిక్ డేటా విత్ దిస్ టైటిల్ అండ్ ఎవ్రీథింగ్. నాకు స్టాటిక్ డేటా ఉండకూడదు. నేను పంపిస్తాను, నేను అరే నుంచి పంపిస్తాను. ఓకే, హౌ డు ఐ డూ దాట్? ఒక సెకండ్. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డ్స్ అనేది ఇక్కడ పెట్టాను. నేను జస్ట్ క్రియేట్ న్యూ ఫైల్ కాల్డ్ data.js. సో ఈ కార్డ్స్ అనే డేటాని నేను తీసుకొచ్చి ఈ డేటాలో పెట్టేసి ఐ ఎక్స్పోర్ట్ దిస్. తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ డేటా. గ్రేట్. ఇప్పుడు నేను ఇక్కడ console.log డేటా చేస్తే నాకు డేటా వస్తుంది చూడండి. ఓకే, ఇంపోర్ట్ షుడ్ బి డిఫాల్ట్. సో డిఫాల్ట్ చేయాలి కాబట్టి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సెకండ్.
default data. Sorry, card. Okay, I'll just use cards here. Okay, నాకు డేటా వస్తుంది అరే ఆఫ్ దిస్ థింగ్. ఫైన్, ఆల్ ది కార్డ్ 1 కార్డ్ 2 అన్నీ వచ్చాయి. ఇప్పుడు నాకు కార్డ్ 1 కానీ ఇదంతా స్టాటిక్ కార్డ్, ఇది అవునా సత్య? దిస్ ఇస్ ద స్టాటిక్ డేటా. నాకు కార్డ్ లోపల చూసుకుంటే ఈ స్టాటిక్ డేటా ఉంది. నాకు ఏం కావాలంటే ఈ ఆబ్జెక్ట్లోని డేటా కావాలి. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఏదైతే డేటా ఉందో ఈ కార్డ్ 1లో ఉండే డేటా నాకు కావాలి. ఈ కార్డ్ 1లో ఉండే టైటిల్ ఇదంతా కావాలి. సో హౌ డు ఐ డూ దాట్? సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను పంపిస్తాను, ఇక్కడ సిఐటి వెళ్ళి టైటిల్ నేను ఇస్తాను. టైటిల్ ఏమి ఇస్తాను సత్య నేను ఇక్కడ? హౌ షుడ్ ఐ గివ్ దిస్? ఇక్కడ ఏమి ఇవ్వాలి టైటిల్? నేను అరేలో ఉండే ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క టైటిల్ ఇవ్వాలి. ఎలా ఇస్తాను నేను? ఎస్ఆర్ నో సత్య? ఇమేజ్ కావాలంటే కామా పెట్టి ఇవ్వాలి. కార్డ్స్ ఇమేజ్ కావాలంటే కామా అవసరం లేదు. నువ్వు కొత్త ప్రాపర్టీ ఓకే సత్య. సో ఇప్పుడు నేను ఎన్ని వచ్చాయి? 2 ప్రాపర్టీస్ వచ్చాయి. ఈ కార్డ్ లోపల నువ్వు తీసుకోవాలి దాన్ని. ఐ టేక్ ఇట్ ఆన్ ద నేమ్స్ ప్రాప్స్. ఈ ప్రాప్స్ అనే వేరియబుల్ లోపల ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ లోపల నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, టైటిల్ అండ్ ఇమేజ్. ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, ప్రాప్స్ డాట్ ఏమొస్తుంది, టైటిల్. అవునా కదా? ఈ సోర్స్ లో ఏమొస్తుంది సత్య? ఇమేజ్ ప్రాప్స్ డాట్ ఇమేజ్. ఓకే, పర్ఫెక్ట్. ఈ సెకండ్ కార్డ్కి ఏం రాలేదు చూసావు? ఎందుకు రాలేదు చెప్పు? ఈ సెకండ్ కార్డ్కి ఎందుకు ఏం రాలేదు చెప్పు? 0 ఇచ్చాము. ఎగ్జాక్ట్లీ, మనం అరేలో ఓన్లీ ఒక కార్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు ఓన్లీ ఫస్ట్ కార్డ్ ఇచ్చాను. కానీ ఇప్పుడు ఈ కార్డు కూడా సేమ్ కాంపోనెంట్, దీనికి కూడా టైటిల్, దీనికి కూడా ఇమేజ్ కావాలి కదా. సో ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్. సో టైటిల్ దీనికి కూడా ఇస్తాను నేను, కార్డ్స్ See, now I have 2 different cards with 2 different data. The same code ni నేను మార్చుకున్నాను. I've changed it. The same code ni I've changed it with passing different properties. Content description కూడా వేరేది ఇవ్వచ్చు నా డేటా లోపల. సో నాకు నా కార్డ్స్ డేటా లోపల నాకు డిస్క్రిప్షన్ కూడా వేరే ఉంది. దిస్ ఇస్ కార్డ్ 1, దిస్ ఇస్ కార్డ్ 2 అని. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా పంపించచ్చు. ఇక్కడ ఇంకో ప్రాపర్టీ డిస్క్రిప్షన్ కూడా పంపించచ్చు. అండ్ ఈ కార్డ్ లోపలికి వెళ్ళి ఈ డిస్క్రిప్షన్ ప్లేస్ లో ఆ డిస్క్రిప్షన్ కూడా పెట్టచ్చు. ఏమవుతుంది అక్కడ మనకి ఇప్పుడు? ప్రాప్స్ డాట్ డిస్క్రిప్షన్ వస్తుంది. సచ్ ఒకసారి ఒక 10 seconds కోడ్ అంతా చూడు. నేను నీకు సైడ్ బై సైడ్ పెడతాను. ఒక్కసారి I just have this card నీకు కాంపోనెంట్ సైడ్ బై సైడ్ పెడతాను సత్య. దిస్ ఇస్ కార్డ్స్ కాంపోనెంట్. ఒక్కసారి
ఒక్క సెకండ్, ఇవ్వ, జస్ట్ రిమూవ్ దిస్ వార్నింగ్. ఓకే, దీనికి పేరు లేదు. ఎస్. ఓకే సత్య, చూడు ఒక్కసారి, 10 seconds చూడు. ఎప్పుడైతే నువ్వు ఓకే క్లియర్గా ఉందంటే నేను విల్ గో ఫార్వర్డ్. లేదండి. గ్రేట్. సో సత్య, ఇప్పుడు నాకు ఇంకొకటి చెప్పు. ఇప్పుడు నాకు 10 కార్డ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నేను ఇలా 10 times రాస్తాను. ఈజ్ దట్ ఎ గుడ్ వే? మొత్తం నా దగ్గర ఎన్ని కార్డ్స్ ఒక డేటా ఉంది? ఐ హ్యావ్ 1 2 3 4 ఉంది. సో 4 ఉంది. నేను 4 కార్డ్స్ ఇలా పెడతాను. ఇస్ దిస్ ది గుడ్ వే సత్య? నా దగ్గర 4 కార్డ్స్ ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. ఓకే, రాసిస్తాను, ఏముంది, కాపీ పేస్ట్. బట్ ఇస్ దిస్ ఎ గుడ్ వే, గుడ్ ప్రాక్టీస్? కాదండి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇక్కడ ఈ కేసులో రిపీట్ చేయకుండా మనం ఏం చేస్తాం? రిపీట్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి? లూప్ వాడరాదు కదండి. లూప్ వాడాలి. లూప్ వాడాలి, ఓకే. కానీ కానీ నీకు చెప్పాను నేను ఇప్పుడు. ఇక్కడ నువ్వేమంటున్నావు? నీ లెక్క ప్రకారం జస్ట్ కమెంట్ దిస్ అవుట్. నీ లెక్క ప్రకారం లూప్ వాడాలి. సో నేను ఫ్లవర్ బేస్ ఓపెన్ చేస్తాను, ఫర్ లూప్ రాస్తాను ఇక్కడ. ఈ విధంగా. అంతేగా నువ్వు చెప్తుంది? అవునా? సంథింగ్ లైక్ దిస్. కానీ కానీ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఫర్ లూప్ అనేది ఎక్స్ప్రెషన్ కాదు. ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. రిటర్న్ చేయదు ఇది. ఓకే. ఇప్పుడు ఎలా? మ్యాప్ వాడతాం. మ్యాప్ వాడాలి. సో కార్డ్స్ అనే అరేని డాట్ మ్యాప్ చేసి ఈచ్ కార్డ్ ని నేను తీసుకొని, ఒక సెకండ్, జస్ట్ ఫ్లవర్ బేసెస్ క్లోజ్ చేసి,
ఎస్, కార్డ్స్ అరేలో నేను మ్యాప్ చేసి ఈచ్ కార్డ్ తీసుకొని ఎవ్రీ టైం నేను ఒక్కొక్క కాంపోనెంట్ రిటర్న్ చేస్తాను. ఆ కాంపోనెంట్ కి రిటర్న్ చేసేటప్పుడు టైటిల్ కార్డ్ డాట్ టైటిల్, ఇమేజ్ కార్డ్ డాట్ ఇమేజ్ ఇస్తాను. ఇండెక్సెస్ అవసరం లేదు. ఇప్పుడు ఈ కార్డ్ అంటే ఏంటి చెప్పు సత్య? ఈ కార్డ్స్ అనే అరేలో ఒక ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ కార్డ్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ టైటిల్, ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఇమేజ్. ఇప్పుడు నువ్వు డేటా ఎన్నైనా యాడ్ చేసుకో, నీ కార్డ్స్ లోపల నువ్వు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా యాడ్ చేసుకో, ఎన్ని డేటా అయినా యాడ్ చేసుకో, నీకు ఆటోమేటికలీ నేను ఇంకొకటి యాడ్ చేస్తాను చూడు, నీకు ఆటోమేటికలీ ఇంకో కార్డ్ వచ్చేస్తుంది చూసావా సైడ్కి. దీన్ని నేను ఏం చేస్తానంటే ఫ్లెక్స్ ర్యాప్ ఇచ్చేస్తాను అండ్ యాప్ డాట్ సిఎస్ఎస్ ఐల్ క్రియేట్ ఫ్లెక్స్ ర్యాప్. డిస్ప్లే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఓకే, నువ్వు డేటా ఎంతైనా డైనమిక్ యాడ్ చేసుకుంటా ఉండు, నువ్వు మళ్ళీ నీ కోడ్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఈ మ్యాప్ అనే ఫంక్షన్ ఆటోమేటిక్ రన్ అయిపోయి నీకు ఈ విధంగా వస్తుంది. చూడు సత్య, ఆలోచించు, చూడు ఒకసారి, నీకేం డౌట్స్ ఉంటే చెప్పు. సత్య, మ్యాప్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? డాటా రిటర్న్ చేస్తుంది. అరే రిటర్న్ చేస్తుంది, అవునా? సో అవును. నార్మల్ గా మ్యాప్ ఫంక్షన్ ప్రకారం ఐ జస్ట్ షో యూ, నీకు ఇది ఎలా ఉంటుందో కన్సోల్ చేసి చూపిస్తాను. చూసి వచ్చా, కన్సోల్ చేసి చేస్తున్నాను నేను నీకు. అరే వచ్చింది చూడు, అరే లోపల ఏమున్నాయి చూసావు సత్య? రియాక్ట్ ఎలిమెంట్స్, ఇవన్నీ రియాక్ట్ కాంపోనెంట్స్. ఓకే. ఓకేనా? మనం మీరు ఈ కాంపోనెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే రియాక్ట్ డాట్ క్రియేట్ కాంపోనెంట్ అని చెప్పామో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, అదే విధంగా ఉంది కదా. మీకు గుర్తుంటే, ఇఫ్ వి రిమెంబర్ ది హెచ్టిఎంఎల్,
ఇక్కడ నేను ఒకటి కాంపోనెంట్ క్రియేట్ చేశాను కదా సత్య, కాంపోనెంట్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత నేను మీకు కన్సోల్ డాట్ లాగ్ హెడ్డింగ్ చేశాను, హెడ్డింగ్ 1. అప్పుడు కూడా మీకు సేమ్ ఇదే విధంగా వస్తుంది, ఈ విధమైన ఆబ్జెక్టివ్ వస్తుంది, అవునా? సో ఇప్పుడు కూడా మనం JSX తో మనం రాయడం వల్ల అట్ లాస్ట్ కి అది అది కన్వర్ట్ అవ్వాల్సింది రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ దాకే కన్వర్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు JSX అవ్వడం వల్ల దిస్ ఇస్ ప్లెయిన్ JSX కాబట్టి ఈ కార్డ్ అనేది ఇప్పుడు ఒక కాంపోనెంట్ అయింది, ఇట్స్ క్రియేట్ రియాక్ట్ ఎలిమెంట్ అయింది. అందుకని మనకు ఆ విధంగా వచ్చింది అక్కడ. సో ఇట్స్ అరే, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఇట్స్ అన్ అరే ఆఫ్ కార్డ్స్. ఇప్పుడు క్లియర్ గా ఉంటుంది చూడు, ఇది చూడు, ఇది క్లియర్ గా ఉంటుంది. లైన్ నెంబర్ 6 వదిలేసాయి, యూ అబ్జర్వ్ దిస్ లైన్ నెంబర్ 6, ఇది అబ్జర్వ్ చేయి, 5 అబ్జర్వ్ చేయి కార్డ్స్ లో. సో ఇదే కార్డ్స్ నేను ఏం చేశాను, లైన్ నెంబర్ 5 లో అవి జస్ట్ మ్యాప్ చేసి దాన్ని రియాక్ట్ కాంపోనెంట్స్ గా మార్చాను అంతే. కూల్, ఈ లైన్ అర్థమైంది, చాలా ఇంపార్టెంట్ వచ్చాయి ఇది. ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ కార్డ్స్, మల్టిపుల్ డేటాని ఒక కాంపోనెంట్ కి ఎలా పంపిస్తున్నాను. సో ఇది ఒక కాంపోనెంట్, దీనికి నేను టైటిల్ పంపించాలి, ఇమేజ్ పంపించాలి, సో మల్టిపుల్ ఉంటాయి. సో నేను రిపీట్ చేయలేను, ఎవ్రీ టైం రిపీట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది నా కోడ్. రిపీట్ చేయకుండా ఏ విధంగా చేశాను, మ్యాప్ చేసి ఫర్ లూప్ కూడా వాడలేండి. నేను ఫర్ లూప్ ఎందుకు వాడలేండి, ఇట్ డజంట్ రిటర్న్ సంథింగ్. సో మ్యాప్ అనేది నాకు ఒక అరే రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ లో నేను అరే పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టాను నేను ఈ ఎక్స్ప్రెషన్ అరే. నాకు ఏమొచ్చింది చూడండి, ఈ అరేలోని ఎలిమెంట్స్ నాకు స్ప్రెడ్ అయిపోయాయి, 2 3 4 5 6 5 అని చెప్పి. ఈ అరే లోపల నేను ఏం పెడతానో అవంతా నాకు యాడ్ అయిపోతుంది. చూసా, దినేష్ ఇదంతా వచ్చేసింది నాకు ఆటోమేటికలీ. ఈ అరే లోపల ఏదైతే ఉన్నాయో అవన్నీ స్ప్రెడ్ అయిపోయాయి, ఇక్కడికి వచ్చేసాయి, రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేసింది. అలాంటి నేను ఏం చేస్తాను, అరే ఆఫ్ కాంపోనెంట్స్ పెట్టాను. అరే ఆఫ్ కాంపోనెంట్స్ ఎలా పెట్టాను, మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి పెట్టాను, ఎందుకంటే దిస్ మ్యాప్ ఫంక్షన్ విల్ రిటర్న్ మీ అన్ అరే ఫైనల్ గా. నేను ఫ్లెక్స్ ర్యాప్ వాడాను కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చాయి, స్పేస్ ఉంటే ఈ విధంగా వస్తాయి. క్లియర్ సత్య? క్లియర్ అండి. గ్రేట్. ఇప్పుడు నేను ఈ కార్డ్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఓన్లీ ఈ ఒక్క ప్లేస్ లోకి వచ్చి ఈ కార్డ్ అనే స్టైల్ ఉంటుంది చూసావా, దీని ఒక్క దానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తాను, అప్పుడు అన్ని కార్డ్స్ ఆటోమేటిక్ గా మారిపోతాయి. లెట్స్ మేక్ ఇట్ లైట్ గ్రీన్. క్లియర్ రైట్? ఎస్. ఓకే దెన్ సత్య, నేను అసైన్మెంట్ చేశాను, లాస్ట్ క్లాస్ అసైన్మెంట్ అయ్యి, సో ఆబ్వియస్లీ అప్పుడే ఆ రోజు కొంచెం కంప్లీట్ అయిపోయింది అనుకుంటా, ఒకసారి చూస్తాను అది. లెట్ మీ జస్ట్ స్టాప్ మై స్క్రీన్ షేర్. రైట్ ఇచ్చాను సో చూసొచ్చు. ఇది షేర్ అవ్వట్లేదు, సారీ, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, మీది కనిపిస్తుంది. ఓకే. ఓకే. Hmm. Hmm.
ఇది చేశాను కానీ మళ్ళీ నాకు సెక్షన్స్ యాడ్ చేస్తే కింద రావట్లేదండి, ఓన్లీ హారిజాంటల్ యాడ్ అవుతుంది. సారీ, అర్థం కాలేదు. సెక్షన్ మళ్ళా ఈ కార్డ్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అనుకోండి ఇక్కడ. అవును. అసలు నాకు ఒకసారి యాప్ ఓకే, ఒకదాని కింద ఒకటి రాకుండా సైడ్ బై సైడ్ వస్తున్నాయి అంటున్నావా? మొత్తం ఇలానే వస్తుంది. ఎందుకంటే సిఎస్ఎస్ నువ్వు ఇవ్వాలి, క్యాన్సిల్ చేసేసి ఇన్స్పెక్టర్ క్లోజ్ చేయి. ఇన్స్పెక్టర్ క్లోజ్ చేసావా? నువ్వేం చేస్తావంటే స్టాటిక్ విడ్త్ ఇచ్చేసి ఆ కార్డ్స్ అన్ని ఏదైతే డివ్లో పెట్టావో దానికి ఫ్లెక్స్ వ్రాప్ ఇచ్చేసి. బాక్స్ నువ్వు విడ్త్ స్టాటిక్ విడ్త్ ఇవ్వు సత్య. 120% ఇచ్చావు. నార్మల్గా 50, 100, 30, 200 పిక్సెల్స్ ఇచ్చేసాయి. ఓకే ఓకే గుడ్. ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ నేమ్స్ కింద నేమ్స్ ఒకటి రావాలంటే అదే ఇవాళ ట్రై చేస్తాను. ఈరోజు చెప్పాను కదా, డిఫరెంట్ ఇమేజెస్ డిఫరెంట్ నేమ్స్ ఎలా రావాలంటే డిఫరెంట్ డేటా పాస్ చేయాలి నువ్వు ఆ కాంపోనెంట్ కి. ప్రాపర్టీస్ అనే ప్రాప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా డిఫరెంట్ డేటా అనేది పాస్ చేయాలి. ఓకేనా? ఈరోజు ఏం చేస్తావంటే సత్య అండ్ రాజీవ్ ఆల్సో వెల్ ఈజ్ వాచింగ్ రికార్డింగ్, ఒక డేటా తీసుకోండి, స్టూడెంట్స్ అరే తీసుకోండి. ఓకే, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఇమేజ్, అడ్రస్, సంథింగ్ ఏదో ఒకటి సపరేట్ డేటా తీసుకొని ఒక 10 స్టూడెంట్స్ డేటా మీరే స్టాటిక్ రాయండి. స్టూడెంట్ ఇమేజెస్ ఏదైనా నెట్లైన్స్ తీసుకోండి, డైనమిక్ గా ఇట్లా కార్డ్స్ లో చూపించండి నాకు డిఫరెంట్ డిఫరెంట్ డేటాని నేను చేసినట్టే యాజ్ ఇట్ ఈస్. ఓకే ఓకే. ఎక్కడ ఉండే సత్య నువ్వు? హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్? ఇది నల్గొండ అండి, అంటే హైదరాబాద్ దగ్గర నల్గొండ. ఓకే. ఓట్ వేసావా? వేసాను, మార్నింగ్. ఓ ఫాస్ట్ ఉన్నావు. సరే ఇట్స్ ఓకే. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సత్య? ఇప్పుడు ఏం లేవు. ఓకే, then if there is nothing we can end this session, right? ఓకే. రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే రేపు మనము హౌ టు కమ్యూనికేట్ బిట్వీన్ కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్, ఈ 2 కాంపోనెంట్స్ మధ్య మనం కమ్యూనికేషన్ ఎలా చేస్తాం. ఓకే, హౌ డు వి కమ్యూనికేట్ అండ్ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ మధ్య డేటా ఎలా పాస్ చేస్తాం, హౌ డు వి పాస్ డేటా, అండ్ ఆల్సో విల్ సి యూజ్ స్టేట్. ఫస్ట్ హుక్స్ అంటే ఏంటి, యూజ్ స్టేట్ అంటే ఏంటి చూద్దాం. ఓకే చలో. ఓకే గైస్, దెన్ ఓకే బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.